వెల్కమ్ టు శ్రీలలిత కిచెన్. ఈరోజు వీడియోలో సంవత్సరమైనా కూడా ఆవకాయ ముక్క మెత్తబడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వీడియో అయితే చూసేద్దాము. కొత్తగా మన ఛానల్ విజిట్ చేసే వాళ్ళ కోసం మన ఛానల్లో ఆవకాయ కారం, ఆవకాయ రెసిపీ ఉన్నాయండి. కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇప్పుడు ముందుగా కొత్తపల్లి కొబ్బరి ఏ విధంగా ఆవకాయకి కట్ చేసుకోవాలో వీడియో అయితే చూద్దాము. దాని తర్వాత ఆవకాయకి మెత్తబడకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వీడియో అయితే చూద్దాం. ఆవకాయ ముక్క మెత్తబడకుండా ఉండాలంటే ముందుగా మామిడికాయ పైన జీడి తీసేసుకోండి. ఆ విధంగా జీడి తీసుకున్న తర్వాత ఇలా మనకి వైట్ పొర ఉంది కదా, ఆ వైట్ పొరని తీసేసుకోవాలండి. ఖచ్చితంగా ఈ పొర తీయకపోతే కనుక మనకి ఆవకాయ ముక్క అనేది మెత్తబడిపోతుంది, పాడైపోతుందండి. ఇలా మనం మొత్తం ముక్కలన్నిటిపై ఉన్న వైట్ లేయర్ అయితే తీసేసుకోవాలి. ఈ విధంగా వైట్ పొర తీసేసుకుంటే మనకి సంవత్సరమైనా కూడా ముక్క అనేది మెత్తబడకుండా ఉంటుందండి. ఇదొక టిప్పు. నెక్స్ట్ టిప్ ఏంటో కూడా చూద్దాము. ఈ విధంగా మొత్తం మా ముక్కలపై ఉన్న వైట్ పొరలన్నీ కూడా తీసేసుకుంటున్నాను. మనం ఈ విధంగా ఫస్ట్ అయితే ఆవకాయకి ముక్కలను అయితే క్లీన్ చేసుకోవాలండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఇలా జీడి తీసేసుకోవడం, ఇలా వైట్ పొర తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ టిప్ ఏంటో కూడా చూసేద్దాము. మనకి ముక్కలు కొట్టుకున్నప్పుడు అన్నీ కూడా ఒకేలా ఉండవండి. కొన్ని కాస్త పండిపోయినట్టుగా ఈ విధంగా ఉంటాయి కదా, ఇలా ఉండే ముక్కలను మనకి కాస్త పండినట్టుగా జ్యూసీగా ఉండే ముక్కలు అయితే మటుకు అస్సలు వేయొద్దండి, ఆవకాయ పాడైపోతుంది. దీన్ని కూడా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. టిప్ నెంబర్ 3, ఇలా కాస్త పగిలిన ముక్కలు లాంటివి ఏమన్నా ఉంటే కనుక ఆవకాయలో వేయకుండా పక్కకైతే తీసేసుకోండి. తర్వాత మనకి బద్ద లేకుండా ఉంటాయి కదా, పైన పెచ్చు లేకుండా ఉండే ముక్కలను కూడా తీసేసుకొని సపరేట్ చేసేసుకోవాలండి. అలానే కాస్త మనకి మచ్చగా ఉండి బాగోలేని ముక్కలను కూడా పక్కన పెట్టేసుకుంటే ఆవకాయ అనేది సంవత్సరమైనా కూడా మెత్తబడకుండా ఉంటుందండి. ఈ టిప్స్ అన్నీ ఫాలో అయితే కనుక మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, comment, share, subscribe my channel.